అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్న్ టు ఎర్న్ విత్ జేకే. నేను మీ ఎలా శర్మ. ఇప్పుడు మన ఛానల్కి విచ్చేసిన వారు ప్రొఫెసర్ ఎక్కిరాల దత్తాత్రేయ గారు. నమస్కారం గురుగారు. నమస్తే శర్మ. గురువుగారు, మనకి శ్రీకృష్ణుడు మహాభారతంలో ధర్మరాజు తన యొక్క 5 ఊర్లు, తన యొక్క అజ్ఞాతవాసం అన్ని కంప్లీట్ చేసుకున్నాక తన యొక్క 5 ఊర్లు ఇమ్మని కౌరవుల దగ్గరికి మన శ్రీకృష్ణ భగవంతుడిని పంపించారు. అక్కడ రాజ్యానికి వెళ్ళాక రాజ్యసభలో వారిని యుద్ధానికి ప్రేరేపించి వారితో యుద్ధం చేయాలి అన్నట్లు ప్రేరేపించి, ఈయన హింసని కోరుకుంటూ ఇలా చేశారా లేదా దానికి ఏదైనా బలమైన కారణాలు ఉన్నాయా? వాటి గురించి మన ప్రేక్షకులు కొంచెం వివరించగలుగుతారా? తప్పకుండా. ఇది ఈ మధ్యకాలంలో ఇలాంటి యువకులకు కూడా దీని మీద ఇంట్రెస్ట్ కలిగి జిజ్ఞాసతో చాలా మంది ఆలోచిస్తున్నారు. అది ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే కృష్ణ పరమాత్మ గురించి మనం ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. అలాంటి దాంట్లో ఇదొకటి. ఇక్కడ నేను ఒక చిన్న విషయం క్లారిఫికేషన్ చెప్పదలుచుకున్నా. ఏంటంటే యాక్చువల్గా మహాభారతంలో ఉన్న విషయాలు బయట ప్రజల్లో, నానుడిలో, ప్రచారంలో విషయాలు కొంత తేడా ఉన్నాయి. ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి వింటే మహాభారతం వినాలి, తింటే గారెలు తినాలి అని ప్రచారంలో ఉంది కదా. ఎవరికి కథ చెప్పేవాళ్ళు, హరికథలు చెప్పేవాళ్ళు చక్కగా దాన్ని ఇంకొంచెం రసవత్తరంగా చేస్తూ అందులో లేని విషయాలు చొప్పించేసి చెప్పుకుంటూ వచ్చారు. అలాంటి విషయంలో ఈ విషయం కూడా ఉంది. అంటే 5 ఊళ్ళు ఇచ్చినా చాలని ఊరుకోకుండా వాళ్ళతో యుద్ధం చేస్తే ఎంతమంది కర్ణులైనా దుర్యోధనులైనా అందరూ చేస్తారు అని రెచ్చగొట్టేట్టుగా వాళ్ళు రాయబారానికి ఒప్పుకోకుండా యుద్ధానికే సిద్ధపడేట్టుగా మాట్లాడాడు కృష్ణుడు అని అంటారు. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయము, దీనికన్నా ముందు ఇంకా రాయబారాలు కూడా జరిగాయి. సంజయ రాయబారం జరిగింది. సంజయుడిని పంపించాడు ధృతరాష్ట్రుడు. ఆయనకి వీళ్ళు మహావీరులు, వెనకాతల కృష్ణుడు ఉన్నాడు, వీళ్ళతో యుద్ధం ఎలాగన్నా ఆపించాలి, మీరు ఆపేస్తే మేమేమిస్తామో అన్న ప్రామిస్ ఏమి లేకుండా మీరు మంచి మనసుతో ఆపండి అని మాత్రమే చక్కగా పంపించాడు. వీళ్ళు కూడా ఆల్రెడీ ద్రుపదుడితో కూడా జరిపారు. అంటే అప్పటికే 2 రాయబారాలు జరిగాయి. ఇక ఫైనల్గా మరి ఇంత పరాభవం జరిగాక కూడా ఈ రాయబారం కుదిరితే ఎలాగా అని ద్రౌపది కూడా సందేహాన్ని వ్యక్తపరిచింది. కానీ జన నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఉండడానికి చేసే ప్రయత్నం మానకూడదని వాళ్ళు పాండవులు తగ్గారు, అంతేగాని భయంతో మాత్రం కాదు. వాళ్ళ మాటకి గౌరవాన్ని ఇచ్చి శ్రీకృష్ణుడు కూడా రాయబారానికి బయలుదేరాడు. అక్కడ రాయబారానికి వెళ్తే మనకి మహాభారతంలో చాలా అద్భుతమైన ఘట్టాల్లో ఒకటి రాయబారం. ఎందుకంటే ఆ రాయబారానికి వచ్చింది కేవలం ఆ కౌరవులు వీళ్ళే కాదు. ఈ కృష్ణుడు ఏం చెప్తాడు, ఈ పరమాత్మ ఏం మాట్లాడతాడు విందామని ఎంతో మంది ఋషులు, దేవతలు వస్తారు. వాళ్ళందరూ వస్తారు. వాళ్ళందరినీ జాగ్రత్తగా సరైన ప్లేస్ లో కూర్చునేట్టుగా చూడండి అని చెప్పి కూడా భీష్ముడికి సూచన ఇస్తాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అందరూ ఏ చిన్న శబ్దం చేసినా ఎక్కడ మనం మిస్ అవుతామో అని ఎంతో ఉత్కంఠంగా జాగ్రత్తగా కృష్ణుడు మాట్లాడే ప్రతి మాటని విందామని వచ్చారు. అంత అద్భుతంగా దాని గురించి చెప్పబడింది, రాయబారం గురించి. మరి రాయబారం ఇచ్చేవాళ్ళు కౌరవులు వీళ్ళందరూ విడిదికి రమ్మని ఆహ్వానిస్తే రాయబారానికి వచ్చిన వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు కదా అని చెప్పి ధర్మపరుడైనటువంటి అతని దగ్గరికే వెళ్ళారు. అయితే ఈ విదురుడు ఆయనకి ఆతిథ్యం ఇచ్చి, పరమాత్మ వీళ్ళు నువ్వు చెప్తే వింటారా, వీళ్ళు దురాత్ములు కదా, ఇలాంటి వాళ్ళు నువ్వు చేసే సద్బోధ చేస్తే వాళ్ళు విని యుద్ధం మానేస్తారని అనుకుంటున్నావా అని చెప్పి అడుగుతారు. మనకి వచ్చినటువంటి డౌట్స్ లాంటివి ఆయన కూడా అడిగాడు. అప్పుడు ఆ విదురుడికి చెప్పాడు, యుద్ధం ఆపడానికి
ఏ చిన్న అవకాశం ఉన్నా దాన్ని వదులుకోవడానికి నేను సిద్ధపడను. ఎందుకంటే కృష్ణుడే ఇలా చేశాడు కదా, మనం చేస్తే తప్పేంటి అని ఒక అవతార పురుషులు చేసిన దాన్ని ప్రపంచంలో అందరూ ఒక ఉదాహరణగా తీసుకుంటారు. అందుకని ఆఖరి దాకా యుద్ధం ఆపడానికి, దానికి నిజంగా రాయబారానికి సిద్ధపడి వాళ్ళు యుద్ధాన్ని విరమించుకున్నట్లయితే జన నష్టం చాలా తగ్గేది. పాండవులకు కూడా ఒక విధంగా నష్టమే. మరి మొత్తం సామ్రాజ్యాన్ని అంతా వాళ్ళు పొందగలిగారు, కానీ కొంత భాగమే వచ్చి ఉండేది. అంతకుముందు మరి ఈ యుద్ధం జరగడానికి ముందు వాళ్ళు ఎన్నో కష్టాలు పడి తర్వాత చివరికి ఆయన దగ్గరికి, ధృతరాష్ట్రుడి దగ్గరికి వస్తే వాళ్ళకి వేరే భాగంగా పంచి ఇచ్చారు, ఏమీ లేదు పెద్దగా. కానీ శ్రీకృష్ణుడి సహకారంతో విశ్వకర్మను పిలిచి ఆ గొప్ప మయాసురుడు దాన్ని అద్భుతమైన భవనాన్ని వాళ్ళకి నిర్మించి ఇచ్చాడు. మరి ఇక్కడ అంతా కూడా ఎంతసేపు అవతల వాళ్ళని చూసి ఓర్వలేని తనంతో ఆ దుర్యోధనుడు అట్లాగా ప్రవర్తించాడు. బలమైనటువంటి తన మిత్రుడు కర్ణుడు ఉన్నాడన్న ధైర్యంతో ఇంకాస్త రెచ్చిపోయాడు. ఆ కర్ణుడు కూడా రెచ్చగొడుతూనే దుర్యోధనుని ప్రవర్తించాడు. ఇలా ఈ జరిగినటువంటి ఈ దాంట్లో అయినా సరే మరి 5 పాండవులు 5గురికి 5 ఇచ్చినా చాలని అంత కాంప్రమైజ్ అవ్వడానికి కూడా, ఒప్పుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ధర్మబద్ధంగా 12 ఏళ్ళు వనవాసం చేశారు, అజ్ఞాతవాసం కూడా పూర్తి చేసుకున్నారు. కాబట్టి వాళ్ళకి రావాల్సింది ధర్మపరంగా ఇవ్వమని అడిగారు. ఇలా వాళ్ళ దగ్గరికి వెళ్ళడము తనకు కూడా ప్రమాదం అని తెలుసు. ధర్మరాజు కూడా అంటాడు, మీరు మా కోసం, మా బంధువులందరి కోసం, అందరూ శత్రునాశనం, జనాలు నాశనం కాకుండా ఉండాలి, జన నష్టం కాకూడదని వెళ్తున్నారు. కానీ వెళ్ళేది దురాత్ములైన చెడు ఆలోచనలు కలిగినటువంటి ఆ కౌరవులు దగ్గరికి వెళ్తున్నారు, మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి, మా ప్రాణాలన్నీ మీ మీదే ఉన్నాయి అని కూడా ధర్మరాజు హెచ్చరిస్తాడు. ధన్యవాదాలు గురువు గారు, చాలా బాగా వివరించారు.